మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎందుకు వచ్చింది? ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో వేయిండు, అందరికి అన్ని ఎరికే. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కొట్లాడుకున్నాడు, ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారినోళ్ళకి ఏమైనా సిగ్గుందా? అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యం ఏంది నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా, అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా, నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం, అద్భుతాలు చేసినాం, 2 ఏళ్లలో విజయోత్సవాలు చేస్తారు కదా, చేయి రాండ్రి ఎలక్షన్లకు. ఎవరు వద్దన్నమా? అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ. దానికి నాయకుడు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు. ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ, ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే, మా పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అబద్దాలు, లే మేము పార్టీ మారలేని అబద్దాలు, బయటనేమో స్టార్ క్యాంపెయినర్ల ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది. అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మేము కోరేది మళ్ళొక్కసారి, ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోండి. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం వెంటనే పూర్తి చేయండి. లేకపోతే ఒక్కొక్క టిమ్స్ ఆసుపత్రి దగ్గర 1000 మందితో తొందరలోనే ధర్నా కార్యక్రమం పెడతాము. ఇంకా హైదరాబాద్ లో ఇవాళ ప్రజల కష్టాలు గమనించండి. 350 బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో వాటికి రండి. ఇవాళ దవాఖానాలకే సుస్థి చేసే పరిస్థితున్నది. అక్కడ ఉండే సిబ్బందిని పట్టించుకోండి. 4-6 నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇది మా పార్టీ తరఫున మేము అడుగుతున్న ప్రశ్న. హైదరాబాద్ అంతటా చేసిన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతాం. థ్యాంక్ యూ. మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎందుకు వచ్చింది? ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో వేయిండు, అందరికి అన్ని ఎరికే. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కొట్లాడుకున్నాడు, ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారినోళ్ళకి ఏమైనా సిగ్గుందా? అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యం ఏంది నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా, అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా, నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం, అద్భుతాలు చేసినాం, 2 ఏళ్లలో విజయోత్సవాలు చేస్తారు కదా, చేయి రాండ్రి ఎలక్షన్లకు. ఎవరు వద్దన్నమా? అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ. దానికి నాయకుడు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు. ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ, ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే, మా పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అబద్దాలు, లే మేము పార్టీ మారలేని అబద్దాలు, బయటనేమో స్టార్ క్యాంపెయినర్ల ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది. అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మేము కోరేది మళ్ళొక్కసారి, ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోండి. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం వెంటనే పూర్తి చేయండి. లేకపోతే ఒక్కొక్క టిమ్స్ ఆసుపత్రి దగ్గర 1000 మందితో తొందరలోనే ధర్నా కార్యక్రమం పెడతాము. ఇంకా హైదరాబాద్ లో ఇవాళ ప్రజల కష్టాలు గమనించండి. 350 బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో వాటికి రండి. ఇవాళ దవాఖానాలకే సుస్థి చేసే పరిస్థితున్నది. అక్కడ ఉండే సిబ్బందిని పట్టించుకోండి. 4-6 నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇది మా పార్టీ తరఫున మేము అడుగుతున్న ప్రశ్న. హైదరాబాద్ అంతటా చేసిన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతాం. థ్యాంక్ యూ.